నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో నిందితురాలిని చిత్రదుర్గ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కన్నతల్లి అంత కసాయిరాలుగా ఎందుకు మారింది? పేగుబంధాన్ని తెంపుకొని కొడుకును హత్య చేయడానికి గల కారణాలేంటనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. లింక్డ్ఇన్ ప్రొఫైల్లోని వివరాల ప్రకారం బెంగళూరుకి చెందిన సూచన కలకత్తాలోని యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆస్ట్రోఫిజిక్స్తో పాటు ప్లాస్మా ఫిజిక్స్లో నైపుణ్యం సాధించింది. అదేవిధంగా సంస్కృతంలో పీజీ పట్టా అందుకుంది. తరువాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైంటిస్ట్గా ప్రావీణ్యం పొందింది. ఈ రంగంలో ఆమెకు 12 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ క్రమంలో 2020లో మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించింది. దానికి సీఈఓగా వ్యవహరిస్తోంది. కాగా 100 బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫర్ 2021లో సూచన టాప్ ప్లేస్లో ఉన్నారు. 39 ఏళ్ల సూచనకు ఆమె భర్త వెంకట్రామన్కి మధ్య వివాదాలే చిన్నారి హత్యకు దారితీసినట్లు గోవా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. సీఈఓకు భర్త వెంకట్రామన్ మధ్య గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే కుమారుడిని భర్త నుంచి దూరంగా ఉంచేందుకు గోవా టూర్ ప్లాన్ చేసింది. గత శనివారం నార్త్ గోవాలోని బనియన్ గ్రాండ్ హోటల్లో దిగింది. తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయింది. అక్కడే గుట్టు చప్పుడు కాకుండా చిన్నారిని హతమార్చింది. అనంతరం బెంగళూరుకి టాక్సీ బుక్ చేయాలని ఆమె హోటల్ సిబ్బందిని కోరింది. కొడుకుతో కలిసి హోటల్ లోపలికి వెళ్లిన మహిళ సోమవారం ఒంటరిగా బయటికి వెళ్లడాన్ని గమనించిన సిబ్బందికి అనుమానం రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడ రక్తపు మరకలను గుర్తించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో ఎవరికీ అనుమానం రాకుండా కొడుకు మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టిన మహిళ గోవా నుంచి కర్ణాటక వరకు టాక్సీలో ప్రయాణించింది. మరోవైపు గోవా పోలీసులు టాక్సీ డ్రైవర్కి కాల్ చేసి కుమారుడి గురించి చెప్పాలని సీఈఓ సూచనను అడిగారు. తన స్నేహితురాలి వద్ద కొడుకు ఉన్నాడని చెప్పి ఆమె అడ్రస్ ఇచ్చింది. అయితే ఆ అడ్రస్ ఫేక్ అని తెలుసుకున్న పోలీసులు మళ్లీ క్యాబ్ డ్రైవర్కి కాల్ చేసి సూచనకు అర్థం కాకుండా ఉండేందుకు కొంకిణి భాషలో మాట్లాడారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లాలంటూ ఆ డ్రైవర్కి పోలీసులు చెప్పడంతో అతడు తన కారును నేరుగా దగ్గరలోని చిత్రదుర్గ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. దీంతో చిత్రదుర్గలో సూచనను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రయాణిస్తున్న కారులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. నేరం అంగీకరించిన మహిళను ఈ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు మళ్లీ గోవాకి తీసుకెళ్లారు. అనగా తోస్తుంది పెట్టకుండా జరగలే అనగా ಮಾಡಿನ ಈ ಬ್ಯಾಗ್ ಐತೆ ಇದು ಹಾಂ ಸೆಕೆಂಡ್ ಜಿಪ್ಪು ಲಾಸ್ಟಿಂದ ಸೆಕೆಂಡ್ ಜಿಪ್ಪು Excuse me? Madam, what is Hello. the motive behind it to do all these things? गाड़ी बढ़ लेंगे
ಆಗಿದೆ. ಅಂದರೆ ನಾವು ಸ್ಮಾದರಿಂಗ್ ಅಂತೀವಲ್ಲ ಇಂಗ್ಲೀಷ್ನಲ್ಲಿ, ಸ್ಮಾದರಿಂಗ್ ಅದು ಬಹುಶಃ ಬಟ್ಟೆ ಇರುತ್ತೆ, ದಿಂಬು ಯೂಸ್ ಮಾಡಿರ್ಬೋದು ಅದನ್ನು. ಹಾಗಾಗಿ ಕುತ್ತಿಗೆನ ಸ್ಟ್ರಾಂಗ್ಯುಲೇಟ್ ಮಾಡಲಾಗಿದೆ. ಸ್ಟ್ರಾಂಗ್ಯುಲೇಷನ್ ಆಗಿ ಮಗು ಸತ್ತು ಹೋಗಿದೆ. ಕೈಯಿಂದ ಅಥವಾ ಉಸಿರುಗಟ್ಟಿಸಿ ಸಾಯಿಸ್ತಾರೆ. ಅದನ್ನೇ ನಾನು ಹೇಳ್ದಲ್ಲ, ಈಗ ದಿಂಬು ಯೂಸ್ ಮಾಡಿರ್ಬೋದು ಅಥವಾ ಬರೀ ಕೈಯಿಂದ ಉಪಯೋಗಿಸ್ದಂಗಿಲ್ಲ, ಮಾಡ್ದಂಗಿಲ್ಲ. ಸಮ್ ಮೆಟೀರಿಯಲ್ಸ್ ಹ್ಯಾಸ್ ಯೂಸ್ಡ್, ಅದರಿಂದ ಕುತ್ತಿಗೆಯನ್ನು ಅವರು ಹಿಚ್ಕಿಬಿಟ್ಟು ಸ್ಟ್ರಾಂಗ್ಯುಲೇಷನ್ ಆಗಿ ಮಗು ಸತ್ತಿದೆ. ಟೈಮು ಅವ್ರದ್ದು ರೈಗರ್ ಮಾರ್ಟಿಸ್ ರಿಸಾಲ್ವ್ ಆಗೋಗಿದೆ. ಯೂಶುವಲಿ ರೈಗರ್ ಮಾರ್ಟಿಸ್ ನಮ್ಮ ಇಂಡಿಯಾದಲ್ಲಿ 36 ಅವರ್ಸ್ವರೆಗೂ ಇರ್ತದೆ. ಸೊ ಆಫ್ಟರ್ 36 ಅವರ್ಸ್ ಆದಮೇಲೆ ರೈಗರ್ ಮಾರ್ಟಿಸ್ ರಿಸಾಲ್ವ್ ಆಗ್ತದೆ. ಈ ಮಗುವಿನಲ್ಲಿ ಯಾವುದೇ ಭಾಗದಲ್ಲಿ ರೈಗರ್ ಮಾರ್ಟಿಸ್ ಇಲ್ಲ, ಅಂದರೆ ಮೋರ್ ದೆನ್ 36 ಅವರ್ಸ್ ಆಗಿದೆ. ಇಲ್ಲ, ಯಾವುದೇ ಗಾಯ ಇಲ್ಲ, ಯಾವುದು ಬ್ಲಡ್ ಲಾಸ್ ಆಗಲಿ ಗಾಯಗಳಾಗಲಿ ಏನೂ ಇಲ್ಲ. ಈವನ್ ಸ್ಟ್ರಗಲ್ ಮಾರ್ಕ್ಸು ಸಹ ಯಾವುದೂ ಇಲ್ಲ. ದಟ್ ಈಸ್ ಅದೇನೇ ದ ಸೈನ್ಸ್ ಆಫ್ ಸ್ಮಾದರಿಂಗ್. ಕುತ್ತಿಗೆ ಹೆಚ್ಚಿದಾಗ ವೇನ್ ಡ್ರೈನ್ ಆಗೋದಿಲ್ಲ. ಈವನ್ ಚೆಸ್ಟ್ ವೇನ್ ಆಗಿರ್ಬೋದು, ಫೇಶಿಯಲ್ ವೇನ್ಸ್ ಆಗ್ಬೋದು, ಅವು ಪ್ರೆಷರ್ ಇರ್ತದಲ್ಲ ಕುತ್ತಿಗೆ ಮೇಲೆ, ಹಾಗಾಗಿ ಅದು ವೇನ್ ಡ್ರೈನ್ ಆಗೋದಿಲ್ಲ, ಅದು ಊದ್ಕೊಳ್ತದೆ. ವೇನ್ ಊದ್ಕೊಳ್ತದೆ. ಈವನ್ ಚೆಸ್ಟ್ ವೇನ್ಸು ಸಹ ನೀವು ಗಮನಿಸ್ಬೋದು, ಇವೆಲ್ಲ ಊದ್ಕೊಂಡಿದೆ. ಅದೇ ದಿಸ್ ಆರ್ ಆಲ್ ದಿ ಸೈನ್ಸ್ ಆಫ್ ಸ್ಟ್ರಾಂಗ್ಯುಲೇಷನ್. ಅಲ್ಲ, ನಾನು ಹೇಳಿದಲ್ಲ ಈಗ 36 ಮೋರ್ ದೆನ್ 36 ಅವರ್ಸ್ ಆಗಿದೆ. ಅದು ಎಕ್ಸಾಕ್ಟ್ ಟೈಮ್ ಅವ್ರು ಯಾವಾಗ ನಾವು ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ, ಒಂದು ಅಂದಾಜು ಹೇಳ್ಬೋದು ಅಷ್ಟೇ. 36 ಮೋರ್ ದೆನ್ 36 ಅವರ್ಸ್ ಆಗಿದೆ ಅಂತೇಳಿ. ಇಲ್ಲ ಈ ಥರ ಇಲ್ಲ ಏನಂಥದ್ದೇನಾಗಿಲ್ಲ. ಇಲ್ಲ ಅಲ್ಲ, ಟೈಮಲ್ಲಿ ಇನ್ನೇನು ಸ್ಟ್ರಾಂಗ್ಯುಲೇಟ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಸಹಜವಾಗಿ ಒದ್ದಾಡ್ತದ ಮಗು. ಬಟ್ ಒದ್ದಾಡಿದಕ್ಕೆ ಯಾವುದೇ ಗಾಯಗಳಲ್ಲೇನು ಆತಂಕ, ಅದು ಏನಾರ ಪರ್ಚಿ ಗಿರ್ಚಿ ಏನಾರ ಆಗಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಸ್ಕ್ರಾಚ್ ಮಾರ್ಕ್ಸ್ ಇರೋದು, ಆ ಥರದ್ದು ಏನಿಲ್ಲ. ಬ್ಲಡ್ ಅದು ದಟ್ಸ್ ಆಲ್ಸೋ ಸೈನ್ ಆಫ್ ಕಂಜೆಷನ್. ಅದು ಈ ಕುತ್ತಿಗೆ ಹೆಚ್ಚಿದಾಗ ಬ್ಲಡ್ ಡ್ರೈನ್ ಆಗೋದಿಲ್ವಲ್ಲ, ಹಾಗಾಗಿ ಅದು ನೋಸ್ ಮೂಲಕ ಮ್ಯೂಕೋಸದಿಂದ ಹೊರಗಡೆ ಬರ್ತದೆ. ಅದೇ ಬ್ಲಡ್ ಇಸ್ ಕಮಿಂಗ್ ಔಟ್ ಆಫ್ ದಿ ನೋಸ್. ಸರ್, ಅವ್ರ ತಂದೆದು ಏನಿತ್ತು ಸರ್ ಸಿಚುವೇಶನ್ ನೀವು ಅಲ್ಲಿ ಹೋದಾಗ, ಒಳಗೆ ಮೋರ್ಚರಿ ಹೋದಾಗ? యార్ మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.